నగరంలో వచ్చిన వరద వల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడ్డారు. అయితే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు స్పందించి అధికారులని, మంత్రులని అందరినీ, ప్రజాప్రతినిధులు అందరినీ యాక్చువల్గా మొబిలైజ్ చేసి సహాయ చర్యలు ముమ్మరం చేయడం వల్ల ఈరోజు ప్రాణ నష్టాన్ని మినిమైజ్ చేయగలిగారు. ఆ రోజు ఫస్ట్ నేనే యాక్చువల్గా 1వ తేదీ ఉదయం మార్నింగ్ 8 గంటలకు ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ఆ సెంటర్ దాకా నడిచిపోతే కేవలం ఒక్క అడుగే నీళ్ళు ఉన్నాయి 8 గంటలప్పుడు. మళ్ళీ నేను కొన్ని ఏరియాలు తిరిగి మళ్ళీ ఇక్కడికి 9:30కి వచ్చాను. 1.5 అవర్లో మళ్ళీ అక్కడికి పోతే నడుము లోతు నీళ్ళు వచ్చినాయి. అప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్పా, ఇలా ఉంది సార్ పరిస్థితి, పెరిగిపోతున్నాను. వెంటనే ముఖ్యమంత్రి గారు క్షణాల మీద ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసి వెంటనే మొత్తం నీళ్లు పోయిన దాకా నేను కలెక్టరేట్లోనే ఉండి మానిటరింగ్ చేస్తాను. అందరు అధికారులని, మంత్రులని అందరినీ రమ్మని చెప్పి 32 డివిజన్లకు అలాట్ చేసి ఈరోజు చేయటం జరిగింది. 32 డివిజన్లలో 26 డివిజన్లలో వాటర్ లేదు. ఇప్పుడు 32 డివిజన్లకు ఎఫెక్ట్ అయింది. అందులో 26 లేదు, కేవలం ఒక 6 డివిజన్లో ఉంది. అందులో మేజర్గా ఉండేది ఈ డివిజన్లో ఉంది. ఎందుకుందంటే ఇక్కడ ఫస్ట్ 3 గంటలు పడ్డాయి, అది పూడ్చారు. తర్వాత మళ్ళీ 3 గంటలు పడ్డాయి. అంతేకాకుండా కాలువలో ఫ్లో 6000 క్యూసెక్కులు రావటం, 3 గంటలు పట్టడం, ఆ వాటర్ రావటంతో మళ్ళీ నిన్న ఉదయం నుంచి యాక్చువల్గా వాటర్ వచ్చింది. అయితే ఆ 3 గంటలు 2 గంటలు పూర్తి చేశారు. మరొక గంటని కూడా దాదాపు 50% పైన పూర్తి చేశారు. ఇవాళ రాత్రికి అది కూడా పూర్తి చేస్తారు. అది పూర్తి చేస్తే ఇంకా వాటర్ పెద్ద రాదు. ఎందుకంటే 15,500 క్యూసెక్కులే ఉన్నాయి. నిన్న ఉదయం 6000 క్యూసెక్కులు ఉన్నది. ఇప్పుడు కాలువలో 1500. అయితే గండ్ల వల్ల ఆల్రెడీ వాటరు పొలాల్లోకి వచ్చే నీరు, ఆ నీరంతా పోవాలి. ఆ నీరంతా పోవటానికి రేపు ఈవినింగ్ దాకా పడుతుంది. రేపు ఉదయం నుంచి యాక్చువల్గా ఈ వాటర్ ఫ్లో తగ్గి రేపు ఈవినింగ్కి మేజర్ తగ్గొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నాం. అయితే ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని ఎక్కడైతే వాటర్ క్లీన్ అయిపోయిందో శానిటేషన్ చేయమన్నారు. 10,000 మంది ఎంప్లాయీస్ని పెట్టి శానిటేషన్ చేస్తున్నారు. 10,000, ఒకరిద్దరు కాదు. అయితే ఆ 26 డివిజన్లు ఏదైతే అట్లా దాదాపు అయిపోయింది. నేను తిరిగి వచ్చాను. ఇప్పుడే 32 డివిజన్ పోయి చాలా చక్కగా చేశారు, చాలా చక్కగా ఆ విధంగా చేస్తూ ఉండారు. ఇక్కడ కూడా వాటర్ తగ్గిపోయిన తర్వాత వాటర్ తగ్గిన 12 గంటలు పూర్తి చేస్తారు. 12 గంటల్లోనే బ్లీచింగ్ చేస్తారు, ఫాగింగ్ చేస్తారు. ఆ విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశించాము. అయితే ఎవరు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే వాటర్ ఉందో వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వమంటున్నారు. వాటర్ పోయిన దగ్గర వాళ్ళకి సరుకులు అంటే 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు ఉల్లగడ్డలు, 1 లీటర్ పామాయిల్. అంతేకాకుండా చిన్నపిల్లల కోసంగా వాళ్ళు కూడా ఉంటారని వాళ్ళకి 6 బిస్కెట్ ప్యాకెట్లు, ఒక 6 ఆపిల్, ఒక 3 నూడిల్ ప్యాకెట్స్, అదేవిధంగా పాలు 2 లీటర్లు ఇవ్వమని ఆదేశించారు. అవి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా ఒకసారి నేను అనుకోవటం ఎల్లుండి ఈవినింగ్కి నీళ్లు ఉండకపోవచ్చు. నీళ్లు బాగానే ఇక్కడ కూడా చేస్తాం. అయితే 3,20,000 ఇల్లు ఉండేది. 3,20,000 జనాభా ఇక్కడ ఉండేది. మొత్తం ఈ ఎఫెక్ట్ అయింది. 3,20,000 జనాభా అయితే మేము ఫుడ్డు మొన్న 12 లక్షలు ఇచ్చా. 12 లక్షలు, 8 లక్షల పాలు, 8 లక్షల బిస్కెట్లు, 10 లక్షల వాటరు. ఇంకా చాలదంటే నిన్న 30 లక్షల వాటర్ చేశా. మొన్న ఈవినింగ్ సార్ ఫుడ్ తగ్గించేయండి అంటే నిన్న యాక్చువల్గా 8 లక్షలు తెచ్చాం నిన్న నైటు. ఇవాళ మార్నింగ్ అయితే వద్దు అంటే 3 లక్షలు, ఎందుకంటే పంపించిన ఫుడ్ అంతా వెనక్కి వచ్చింది. 3 లక్షలు చేసాం. అయితే ఇప్పుడు ఇలా నీళ్ళు వచ్చినందువల్ల కొన్ని ప్రాంతాల నుంచి మాకు ఒక 200 ప్యాకెట్లు కావాలా, 300 ప్యాకెట్లు కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ చెప్పాం, ఇవాళ నైట్ మరొక 1,00,000 పెంచండి, ఇవాళ రేపు అని చెప్పాం. ఈ విధంగా ఈరోజు ఎంతైతే కావాలో దానికి 2-3 రెట్లు, ఎందుకంటే హెలికాప్టర్ నుంచి వేస్తున్నారు, మిద్ది మీద పడుతున్నాయి, కొందరు తీసుకోవటంలా, డ్రోన్స్ వేస్తున్నాయి, కొందరు తీసుకోవట్లా, కొంత వేస్ట్ అవుతుందనే ఉద్దేశం చేసాం. ఆ విధంగా ఇక్కడ ముమ్మరంగా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది, సహాయక చర్యలు. అయితే కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు కూడా ఇక్కడ ఏరియాలో ఉండేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నేను కాదంటం లేదు. కానీ ఇటువంటి జరిగినప్పుడు అందరూ సహకరించారు ప్రభుత్వానికి. ప్రభుత్వాల అధికారులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి వీలైనంత తొందరలో ఎవరికైతే డ్యామేజ్లు జరిగినాయో, ఇళ్లలో ఎన్నో డ్యామేజ్ జరిగినాయి, వాటికి కూడా ఏం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు.
త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా వరకు కాలనీ లోపటి వరకు ఫుడ్ అందట్లేదు, పాలు ప్యాకెట్లు కానీ డాక్టర్కి సంబంధించిన లేడీస్, ప్రెగ్నెన్సీ లేడీస్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి టాబ్లెట్ లేవు. సో వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, కంప్లైంట్ వచ్చింది సార్. మీ దగ్గరికి ఏమైనా వచ్చింది? అంటే యాక్చువల్గా నిన్న ఉదయానికైతే ఇక్కడ వాటర్ లేదంట, రోడ్లంతా చిమ్మేశారు, అంతా జరిగింది. మళ్ళీ బీచెస్ వల్ల వచ్చింది. అయితే దానికే ముఖ్యమంత్రి గారు నన్ను పోయి చూడమన్నారు. పోయి చూసి ఇంకా కావాల్సిన ఎక్స్ట్రా బోట్లు పెట్టి తిరిగి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళు బయటికి తీసుకురండి ఆ విధంగా ఆదేశించారు. దానికే వచ్చాను, నేను చూశాను. ఇప్పుడు పోయి మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫర్దర్గా ఇంకా ఏమైనా యాక్షన్ చేయాలి వాళ్ళ రాత్రికి అనేది చేస్తాం. అయితే రేపు ఉదయం నుంచి మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం తగ్గుముఖం పడుతుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం వరకు కొద్దిగా అందరూ భరించమని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకోటి చాలా లోతట్టు ప్రాంతాల్లో వాటర్ అలాగే ఉండిపోయింది సార్. ఫ్రెష్ వాటర్ రావట్లేదు, ఉన్న వాటర్ వెళ్ళట్లేదు, అక్కడ అంతా మురికి వాటర్. అందుకనే నిన్న 30 లక్షల వాటర్ ఇచ్చి ప్యాకెట్లు ఉండేది. ఉన్నవాడు 2,32,000 మంది ప్రజలు. 2,32,000 మంది ప్రజలైతే 30 లక్షలు నేను డంప్ చేశాం. కొంత సమస్య ఉంది, నేను లేదంటే అంతా 100% ఆ లాస్ట్లో ఉండారు. ఇందాక నేను అక్కడ పోయాను, ఆ పాయింట్కి ఆడికి పోతే ఒక వ్యక్తి సార్ నేను లోపల చూపిస్తాను లోతు, ఇప్పుడు నాకే ఇక్కడ దాకా వచ్చినాయి, ఆయన లోపల పోతే ఇక్కడ దాకా వచ్చినాయి, ఇంకా పోతే వద్దు బాబు నువ్వు వచ్చేసేమన్నా. కాబట్టి అటువంటి ఏరియాలు ఇబ్బంది. దానికి యాక్చువల్గా బోటు ద్వారా కూడా చేస్తున్నారు. ఇప్పుడు పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా కూడా సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరుగుతుంది. తాగునీరు కాదు సార్ నేను అడిగింది. ఇప్పుడు వరద నీరు చేరుకుంది, దానికి బయటికి వెళ్ళే మార్గం లేదు, వచ్చే మార్గం కూడా లేదు, అలా స్టక్. దానికి యాక్చువల్గా 150 ఫైర్ ఇంజిన్లు తెప్పించాం. ఎక్కడైతే రోడ్ల మీద పూర్తి అయిపోయి సెల్లార్లలో కానీ లోగా ఉండే కానీ ఆ యొక్క ఫైర్ ఇంజిన్ ద్వారా వాటర్ కొట్టేస్తున్నాం. ఇళ్లలో కూడా బురద ఉంటే ఫైర్ ఇంజిన్ ద్వారా బురద కొట్టేస్తున్నాం. అదేవిధంగా కాలువల్లో కూడా మట్టి తీసేసి దాన్ని బ్లీచింగ్ చేస్తున్నాం. మీరు అడిగిన దానికి యాక్చువల్గా 150 ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయి ఈరోజు. థ్యాంక్ యూ.